అన్నయ్య. అమ్మా మధుర, వంశీ సార్ ఎలా ఉన్నారమ్మా? ఆయన క్షేమంగానే ఉన్నారన్నయ్య. మీరేం కంగారు పడకండి, మేము వచ్చేస్తున్నాం. ఇప్పుడే అన్నీ మాట్లాడేస్తే ఎలా మధురా? మీ అన్నయ్యని కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నావు. అక్కడ మీ వదిన గారిని రెడీ చేస్తూ మీ అన్నయ్య సిగ్గుపడే సన్నివేశాన్ని చూడొచ్చు. ఉంటానే. మురళి, వసుంధర, మీరు కళ్యాణ మండపానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోండి. అక్కడే అందరూ ఉన్నారు. మీ పెళ్లి పూర్తవగానే వంశీ క్షేమంగా లేచొస్తాడు. అమ్మాయిరేంద్రి, నా ప్రమేయం లేకుండానే ఇంత కథ నడిపించావంటే నువ్వు మామూలు దానివి కాదే. ఐరేంద్ర గారు ఏమన్నారమ్మా? అన్నయ్యని వసుంధర వదిన్ని మంటపానికి తీసుకొస్తున్నారంటమ్మా. వంశీసరి పెళ్లి, అన్నయ్య పెళ్లి ఒకేసారి జరుగుతాయి. ఇక ఆలోచించింది చాలు కాని పదండి. పదండి పదండి, పద. పద వసుంధరా. ఏం చేసావే ఐరేంద్రి? వసుంధరని పెళ్లి కొప్పించాను కాంతం. అమ్మో, అది పెళ్లి కొప్పుకుందా? చచ్చినట్టు ఒప్పుకుంది. నువ్వు మామూలు దానివి కాదే. కాంతం. ఒసే వైరేంద్రి, ఇక్కడ విపరీత పరిణామాలు చూస్తుంటే పిచ్చికిపోయేలా ఉంది. అసలు ఏం జరుగుతుందా ఇక్కడ? మురళి వసుంధర పెళ్లి జరుగుతుంది కాంతం. అది మనం నిర్ణయించిన ముహూర్తానికే. నిజమా? ఇప్పుడు నిన్ను నమ్మించడానికి కూడా నా దగ్గరున్న బ్రహ్మాస్త్రాలన్నీ అనవసరంగా వృధా చేయదలుచుకోలేదు కాంతం. అయితే దాన్నే వెళ్ళి అడుగుదాం. పద పద. రా. ఏంటే వస్తుందరా, నన్ను సలహా కూడా అడగకుండా బలమైన నిర్ణయం ఏదో తీసుకున్నావంట? పిచ్చి మాలోకానికి రెండోసారి చెప్తే గానీ వినపడదనుకుంటా రేంద్రి. అదేనే వసుంధర, నువ్వు మురళితో పెళ్లికి ఒప్పుకున్నావంటగా? పర్లేదు చెప్పు వసుంధరా. పెళ్ళవ్వగానే నువ్వు మొదటి ఆశీర్వాదం తీసుకోవాల్సింది మీ నాన్నమ్మ దగ్గరే కదా. అవునానమ్మా, మురళి గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఎన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నావు సుందర. కనీసం సుచిత్ర గారి మనసు తృప్తి పడ్డానికైనా ఆవిడ కొడుకులా భావిస్తున్న మురళిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం చాలా మంచి నిర్ణయం అనుకో. మురళి కూడా అంగీకరించాడు కాంతం. ఆహా, ఇంకేమైతే మంగళ వాయిద్యాలు వాయించడమే ఆలస్యం. కానీ అంతకన్నా ముందు వసుంధర చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏదో ఉన్నట్టుంది కదా. ఏంటి కాంతం అది? వసే వసుంధర, ఎలాగో ఐరేంద్రికి ఇచ్చిన మాట ప్రకారం నీ జీవితంలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి కాబట్టి ఈ లెటర్లో కూడా చివరి 4 వాక్యాలు మార్చేసుకుంటే ఎవ్వరికి అనుమానం రాదు. అసలు ఏంటి కాంతమ్మా ఆ లెటర్? వీళ్ళని నాశనం చేయడానికి నువ్వు ఎలా అయితే పెద్ద ఎత్తుగడ వేశావు, ఒకవేళ అది బెడిసి కొట్టిందే అనుకో, ఈ సూసైడ్ లెటర్తోనైనా దీన్ని బయటకు గెంటించేద్దామని నా ప్లాన్. కానీ ఈలోగా నువ్వే దిగ్విజయంగా బయటకు వచ్చావు కదా, అందుకే ఈ చిన్న చిన్న మార్పులు చేసేద్దాం ఇందులో అని. వసే వసుంధర, తీసుకోబోయ్.
ఈసారి నీ చేతి రాత్తోనే నీ తలరాతని మార్చేసుకో. తీసుకోవే, తీసుకో, తీసుకో వసుంధరా. తీసుకో. హ, నువ్వేం చూస్తావులే కానీ నేను చెప్తా రాయ్. ఇదిగో తీసుకో. ప్రియమైన సుచిత్రాదేవి గారికి మీ సంతోషం కోసం వంశీబాబు చేత మెళ్ళో తాళి కట్టించుకున్నా అది నా మెళ్ళో అలంకారానికి మాత్రమే గాని నాకు తగినది కాదు అని. ఏ, నేను చెప్పింది రాయవే, తర్వాత చూద్దుగాని. ఓహో, స్పీడ్ అయిపోయానా? కొద్దిగా స్లోగా చెప్తా, రాసుకో. నాకు అది మెళ్ళో అలంకారమే గాని ఆ తాళి బొట్టు నాకు తగినది కాదు అని మనసులో ఆలోచన పుట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇట్లు మరో జన్మ ఎత్తని మీ వసుంధర. సంతకం పెట్టు. ఓ, పెట్టే ఉంది కదా, ఇలా ఇచ్చేయి. వసుంధర చాలా మంచిది కాంతం. నీకెందుకంత అపనమ్మకం తన మీద? అబ్బాబ్బా, పిచ్చి మొహమ, అపనమ్మకం కాదే. వసుంధర అంటే నాకు ఎనలేని అభిమానం. ఓ, రేపు వసుంధరకి మురళితో పెళ్ళైపోయినా ఆ తర్వాత వంశీబాబు స్పృహలోకొచ్చినా ఇదంతా చేసింది మీరు అని వంశీబాబు మనల్ని చంపేస్తాడే. అట్టగాకుండా మురళితో పెళ్ళైన మరుక్షణమే వసుంధర చచ్చిపోతే వంశీ స్పృహలోకొచ్చిన మరుక్షణమే మనల్ని తప్పు పట్టకుండా ఈ ఉత్తరాన్ని చూపించి మనం తప్పించుకోవచ్చు. నువ్వు సూపర్ కాంతమ్మ. ఏమనుకున్నావు కాంతమ్మ? మజాక. ఈ లెటర్ నిజం కావాలంటే వసుంధర చచ్చిపోవాలి. తప్పకుండా చస్తుంది. ఇక ఈ ఇంటికి నీ కూతురు నా మనవరాలే తగిన కోడళ్ళు. ఇంకా వెళ్ళవే వస్తుందిరా, వెళ్ళు. నీ చావుకి సర్వం సిద్ధం చేసుకో, వెళ్ళు. వెళ్ళా, ఏడ్చింది చాలే. తాళిబొట్టు కోసం వెళ్లిన వసుంధర మురళీబావ ఇంకా రాలేదేంటి? అసలు తాళిబొట్టు దొరికిందో లేదో. ఉసే నక్షత్రం, ఇంత టెన్షన్తో ఇక్కడెందుకు చావడం? గదిలోకి వెళ్లి తాళిబొట్టు వెతకడానికి సాయం చేస్తే బాగుంటుంది కదా. కరెక్ట్. వచ్చేసావు బంగారం? అవును బావా, వసుంధర ఏది? ఓ, వెనకాల తాళిబొట్టు తీసుకొస్తుందా? సర్లే, మనం ఇక కళ్యాణ మండపానికి బయలుదేరదాం పదా.
అక్కడికెళ్ళి మనం పెళ్లి చేసుకున్నట్టుగా మా అమ్మకి షాక్ ఇద్దాం. మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. దీని మెళ్ళో తాళి కడితే వీళ్ళమ్మకి మనమే షాక్ ఇవ్వచ్చు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? పదా, ఆ తాళిబొట్టుని వసుంధర ఆనంద్ వాళ్ళకి ఇస్తుందిలే, నువ్వు పద. అసలు తాళిబొట్టు ఉంటేనే కదా నక్షత్ర ఆనంద్ వాళ్ళకి ఇవ్వటానికి. ఏంటి బావ నువ్వు అంటుంది? వంశీబావ చేతిలో తాళి లేకపోవడం ఏంటి? తాళి కాదు నక్షత్ర, రూమ్లో వంశీ సారీ లేరు. బావా, వంశీ బావ లేడా? అవును నక్షత్ర, వంశీ సార్ని మధురని మా అమ్మని పెళ్లి ఆపటం కోసం ఎక్కడో బంధించుంచింది మీ అమ్మ. మా అమ్మ రాక్షసి బావా. మన పెళ్ళ ఆపడానికి ఇంతకి తెగిస్తుంది అనుకోలేదు. ఇప్పుడు మనం వంశీ బావని కాపాడుకోలేమా? వంశీ సార్ స్పృహలోకి వస్తే ఈ ముహూర్తానికి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలి అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు వంశీ సార్ ప్రాణాలతో బయటపడాలంటే నేను వసుంధర గారిని పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నాతో ఒప్పందం కుదుర్చుకుంది. మా అమ్మని చంపేయాలి. అయినా మీరెలా అంగీకరించారు బావా? వంశీ సార్కి అక్కడ విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చింది. మేం పెళ్లికి గనక ఒప్పుకోకపోతే వంశీ సార్కి విరుగుడు మంది ఇవ్వటం కూడా జరగదు అని చెప్తుంది. వంశీ సార్ కోసం మేము చావడానికైనా సిద్ధమే. ఈ పెళ్లి అయినా అసలు వంశీ సార్ని కాపాడాలంటే ఎలా? అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదే. ఇదంతా నా తప్పే బావా. చివరి నిమిషంలో నా వల్ల ఇంత చిక్కుల్లో పడతామనుకోలేదు. అవును నక్షత్ర, ఇదంతా నీ తప్పే. నీ ప్రేమను రుజువు చేసుకోవాలని పట్టుబట్టి వంశీ సార్తో సెల్ఫీ దిగి ఎంతో దూరం తీసుకొచ్చావు. అదే వాళ్ళకి వంశీ సార్ని కనుక్కునే మార్గమైంది. నేను చేసిన తప్పుకి వసుంధర వంశీబావ శాశ్వతంగా దూరం అయిపోవాలా? ఎదురు నిలవాలనుకున్న ఆలోచనకి మీ అమ్మ అప్పగించిన బాధ్యత నన్ను వెనకడుగు వేసేలా చేసింది నక్షత్ర. ఇప్పుడు నేనేం చేయాలో నిర్ణయించేది కూడా మీ అమ్మే. పద బావా. ఎక్కడికి రా బావా. నక్షత్ర ఎక్కడికి? మా అమ్మ దగ్గరికి. నక్షత్ర ఆగు. మీ అమ్మ దగ్గరికి ఎందుకు ఇప్పుడు? ఎందుకంటే ఇలాంటి నేరం చేయడానికి ఎందుకు పూనుకుందో నిలదీద్దాం. లేదంటే అందరి ముందు నిజం చెప్పి దులిపేద్దాం. నువ్వు పద బావా. ఆగు నక్షత్ర, ఆవేశపడితే వంశీ సార్ ప్రాణాలకి ప్రమాదం. అంతదాకా రాకూడదంటే మనం వెళ్ళి మా అమ్మని కట్టడి చేద్దాం బావా. నీతో పెళ్లి చేస్తానని నాకు మాటిచ్చి ఇంత ద్రోహం చేస్తుందనుకోలేదు. మా అమ్మని ఇక్కడి నుంచి ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. రా బావా, మా అమ్మకు బుద్ధి చెప్దాం. నక్షత్ర ఆవేశపడకు. నక్షత్ర, మనం వంశీ సార్ వైపు పోరాడుతున్నాం. వంశీ సార్ వసుంధరల పెళ్లి జరగాలని మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పుడు ఆవేశపడితే ఒరిగేదే ఉంటుంది నష్టం తప్ప. దయచేసి నా కోసం ఆగు. బావా, కేవలం నీ మాట కోసమే నేను ఇక్కడ ఆగిపోయాను. కానీ మా అమ్మని ఆపడానికి ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తను కూడా ఊహించదు. నువ్వు మహామేలే ఐరేంద్రే. నా జీవిత కాలంలో నేనెంత సంతోషంగా ఎప్పుడూ ఉండలేదు. నీ కూతురు నా వంశీబాబా అని పాకులాడుతున్నప్పుడు వంశీ మన దగ్గర లేడు. నీ కూతురు మురళి భర్తగా రావాలి, నేనే తనకు భార్యనవ్వాలి అంటున్నప్పుడు వంశీ ఇప్పుడు నీ గుప్పెట్లో ఉన్నాడు ఐరేంద్రి. అవును కాంతం, ఇప్పుడు వంశీ నా గుప్పెట్లో ఉన్నాడు. వంశీ గుప్పెట్లో ఉన్న తాళి కూడా నా చేతిలోనే ఉంది. ఏంటే ఈ తాళి? వంశీ తన గుండెల్లో దాచుకున్న వసుంధర మెళ్ళో కట్టాలనుకున్న తాళి. ఓహో,
మా వదిన దీన్ని తయారు చేయించి అమ్మవారి గుడిలో పూజ చేయించి వంశీగా పిలువబడే మురళికిచ్చింది. వాడు దేవుడిలా కొలిచే వంశీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు తిరిగి ఇది నా చేతుల్లోకొచ్చింది కాంతం. అయితే ఈ తాళిని వంశీ చేతులతోనే నీ కూతురు మెళ్ళలో కట్టిస్తున్నావన్నమాట. అవును కాంతం. ఇలాంటి మాట వింటుంటే గుండె నిబ్బరం చేసుకుని వినాలనిపిస్తుంది. అసలు మజా ఏంటంటే వసుంధరకి కాలం చెల్లిందని ఎన్నో ఏళ్లుగా ఆతృత పడుతున్నానే. ఇంకొన్ని గంటల్లో అది చస్తుందని ఊహించుకుంటేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ పరమ సంతోషంగా ఉంది. ఈ సంతోషానికే తృప్తి పడితే ఎలా కాంతం? ముహూర్తానికి పెళ్లిపీటల మీద నా కూతురి పక్కన వంశీ కూర్చొని తాళి కట్టినప్పుడు నా కళ్ళల్లో సంతోషం, మా వదిన కళ్ళల్లో దిగులు, బాధ, వసుంధర శవం చుట్టూ మురళిగాడి రోదనలు ఇవన్నీ నాకింకా సంతోషాన్ని తెచ్చిపెడతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉందే నీ ఊహాచిత్రం. అయినా నాదొక డౌట్ ఐరేంద్రి, వసుంధర గాని చచ్చిపోతే వంశీ నక్షత్రమెళ్ళలో తాళి కడతాడంటావా? వసుంధర పక్కన ఉన్న మురళిగాడిని చూసి వెన్నుపోటు పొడిచాడన్న బాధతో మరో మాట కూడా మాట్లాడకుండా వంశీ ఈ తాళిని లాక్కుని నక్షత్రమెళ్ళలో కట్టేడా కాంతం? నువ్వు సూపర్ మామ్. కన్న కూతురు గురించి ఇంతలా ఆలోచించే తల్లుంటే ఏ అమ్మాయికి ఇంకొకరి సహాయం తీసుకునే అవసరమే ఉండదు. తన కూతురి జీవితం కోసం ఇంకో అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకునే ఇలాంటి తల్లుంటే ఏ అమ్మాయి ఇంకొకరిని ప్రేమించే యోగ్యత కూడా సంపాదించుకోలేదు. మీ అమ్మతో ఇలా మాట్లాడిరా అని ఆ మురళిగాడు నిన్ను నెట్టి పంపించాడా? చెప్పవే నక్షత్ర, ఇప్పుడు నీ బలగం అంతా వాడే కదా. మురళి మనింటి మనిషి కాకపోయినా మురళీ బావని బతికించుకోవడానికి తన ప్రాణాలు లెక్క చేయకపోవడమే కాకుండా తన కుటుంబం బలైపోతుందని తెలిసి కూడా ధైర్యంగా ఎదుర్కొంటానని నాతో చెప్పాడు. అలాంటి వాణ్ణి గౌరవించడం కన్నా ప్రేమించడం 100 రెట్లు మంచిదమ్మా. అంటే నీ పెళ్లి ఆ మురళిగాడితోనే జరుగుతుందన్న ధైర్యమా నక్షత్ర? జరిగి తీరాలి కాంతం. ఇంకేంటే జరిగేది? నీ బొంద, నీ పెళ్లి వంశీతోనే అని మీ అమ్మ ఎప్పుడో నిర్ణయించేసింది. తాళి కూడా అదిగో తెచ్చుంచింది. ఏమంటావు ఐరేంద్రి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు కాంతం. అని నువ్వనుకోకమ్మా. నా ప్రేమని రుజువు చేసుకోవడానికి వంశీబావతో ఫోటో దిగి తీసుకురమ్మన్నా. నేను నువ్వు చెప్పినట్టుగానే చేశాను. అంటే నేను నా ప్రేమని రుజువు చేసుకున్నాను. నువ్విచ్చిన మాట ప్రకారం నా పెళ్లి మురళితోనే జరగాలి. నువ్వే జరిపిస్తావు. పిచ్చి నక్షత్ర, నీకు బావ కాకర్ల వంశీ. నిన్ను పెళ్లి చేసుకునేది కూడా వంశీనే. ఒకవేళ నక్షత్ర నీ మురళి పిచ్చోడైపోతే అప్పుడేం చేస్తావు? చంపేస్తా, లేకపోతే నేనే చస్తా. అయ్యో చూడవే, బేబీ ఏంటిది బేబీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా చేస్తే చస్తావు. తియ్యి. నా మురళితో నా పెళ్లి చేయకపోయినా నేను చచ్చిపోతాను మామ్. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా? అయ్యో బేబీ. ఒసే మనవరాలా, మీ అమ్మ నీ భవిష్యత్తు బాగుండాలనే కదా ఇదంతా చేస్తుంది. అర్థం చేసుకోవే. మురళి లేని భవిష్యత్తు నేను ఊహించుకోలేను. నేను ఇప్పుడే చచ్చిపోతాను. ఏంటి బేబీ నీ పిచ్చి? ఆ మిడిల్ క్లాస్ వాడి గురించి నువ్వు సూసైడ్ చేసుకుంటావా? నాకు మాట ఇచ్చావు నువ్వు. మాట తప్పావు మామ్. నాకు ఈ శిక్ష కరెక్ట్. నేను నీకెక్కడ మాటిచ్చానే? నువ్వే నా చెయ్యిని నీ చేతిలో వేసుకున్నావు. మామ్, నేను చనిపోవాలనుకుంటుంది మురళి ఒక్కడి కోసమే కాదు, వంశీ వసుంధర కలవడం కోసం కూడా. చెప్పు, బావెక్కడున్నాడు?
వంశీ బావని ఎక్కడ దాచారు? వంశీ బావ ఇక్కడికి తిరిగొస్తేనే మురళి సంతోషంగా ఉండగలడు. చెప్పు మామ్, చెప్తావా? బేబీ ఆపు, బేబీ పిచ్చా ఆపు. ఒసే మనవరాలా, వంశీతో నీ జీవితం బంగారు బాట్లా సాగాలనే మీ అమ్మ ప్రయత్నం చేస్తుంది. కాంతమ్మ చెప్పిన విషయాన్నైనా అర్థం చేసుకో బేబీ. నిజంగా వంశీ ఎక్కడున్నాడో నాకు తెలీదు. నన్ను ఇంకా మోసం చేయాలని చూడకు మామ్. వంశీ బావ ఎక్కడున్నాడో చెప్పు. వంశీ బావ దక్కాల్సింది వసుంధరకి మాత్రమే. చెప్పు మామ్. బేబీ 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 ప్లీజ్ వదిలే. చెప్పు. నేను ఎంత ముండిదాన్నో నీకు తెలుసు. వంశీని ఇంటి నుంచి పంపించింది నిజమే, కానీ తీసుకెళ్ళింది వేరే మనుషులు. వాళ్ళ ప్లాన్ ప్రకారం మా ప్లాన్ ప్రకారం ఎక్కడున్నా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉంటాయి. పెళ్లి ముహూర్తానికి వంశీ పెళ్లి టీవీలో టెలికాస్ట్ అయ్యే సమయానికి మళ్ళీ వాళ్ళ ఫోన్లు యాక్టివేట్ అవుతాయి. ఒసే వైరేంద్రి, అనవసరంగా నోరు జారావే. కాంతమ్మా, నేను చంపేస్తాను. ఇంత పాపానికి ఒడిగట్టావా మామ్? ఖచ్చితంగా ఇంతకింత మీరిద్దరు అనుభవిస్తారు. మామ్, గుర్తుపెట్టుకో, వంశీ వసుంధరల పెళ్లి జరగాలి. ఆ, అలా జరగకపోతే నేను చావడానికి చాలా మార్గాలున్నాయి.